అవని స్వర్ణ చరిత్ర పారాలింపిక్స్ లో రెండోసారి గోల్డ్ నెగ్గిన షూటర్ ఒక్కరోజే ఇండియాకు 4 పతకాలు. మీకు కాళ్ళు మొక్కాలి నిజంగా గ్రేట్ అసలు నిజంగా దివ్యాంగులు అంటున్నాం కానీ నిజంగా ఎంత పారాలింపిక్స్ లో రెగ్యులర్ చేస్తారు టాప్ 10 లో ఉన్నారు. అవును టాప్ 10 లో మనోళ్ళు. ఎస్ ఇక జనరల్ ఒలింపిక్స్ పోయిరు మీకు ఎరికే కదా 79 80 మనది. ఇక్కడ పారా ఒలింపిక్స్ లో ఇండియా పారా షూటర్ అవని లేఖరా చరిత్ర సృష్టించింది. 11 ఏళ్ల వయసులో కారు ప్రమాదానికి గురై చక్రాల కుర్చీకే పరిమితమైన అవని వరుసగా 2 పారా గేమ్స్ లో స్వర్ణ పతకాలు నెగ్గిన దేశ తొలి అథ్లెట్ గా రికార్డుకెక్కింది. శుక్రవారం జరిగిన SH1 విభాగం మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఫైనల్లో 22 ఏళ్ల లేఖరా తన పేరిటే ఉన్న పారాలింపిక్స్ రికార్డును బద్దలు కొడుతూ బంగారు పతకం గెలిచింది. ఇదే పోటీలో మోనా అగర్వాల్ కాంస్య పతకం గెలవగా SH1 పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ పోటీలో మనీష్ నర్వాల్ రజతం నెగ్గాడు. ఇక అథ్లెటిక్స్ T35 మహిళల 100 మీటర్ల పరుగులో ప్రీతిపాల్ కాంస్యం తెచ్చింది. మొత్తంగా పోటీల రెండో రోజే ఇండియా స్వర్ణం సహా 4 పతకాలను కైవసం చేసుకుంది. వీళ్ళు దివ్యాంగులు, కాళ్ళు లేనోళ్ళు, చేతులు లేనోళ్ళు పోయి 4 పతకాలు తెచ్చారు. ఇప్పుడు రెండో రోజే. ఇంకా చాలా ఉంది. ఇంకా మన దీప్తి ఉంది, మన వరంగల్ బిడ్డ దీప్తి ఉంది ప్రపంచ రికార్డు పరుగులో. అంతే ఆమెని ఎంతగా అంటే ఇవాళ శనార్థి తెలంగాణ పేపర్లో ఆ అమ్మాయిది బ్యానర్ వాడుతూ ఉంటుంది. శబాష్ దీప్తి అని ఉంటుంది ఈ అమ్మాయిది. ఆ అమ్మాయిని కోతి అని అవమానించారు. ఆ అమ్మాయిని రకరకాల హింసలకు గురి చేశారు. కానీ ఆ అమ్మాయి ఇప్పుడు పతక వేటలో ఉంది. ఆ అమ్మాయి పరుగును తట్టుకునే శక్తి అక్కడ ఎవరికి లేదు. మరి ఏమన్నా అంత మంచి జరిగితే అమ్మాయి గోల్డ్ మెడల్ తీసుకొస్తుంది. ఈ తెలంగాణ నుంచి పోయినటువంటి ఏకైక అమ్మాయి మొదటిసారి పారాలింపిక్స్ లో మానసిక స్థితిలో బాగా లేనటువంటి అమ్మాయి పాల్గొంటా ఉంది భారతదేశం నుంచి. ఆ అమ్మాయి గెలవాలి, స్వర్ణం నెగ్గాలని మనసారా కోరుకుంటూ అవమానాలను అవకాశాలుగా మలుచుకొని ముందుకు పోయినటువంటి ఆ బిడ్డ గురించి తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అవన్నీ కూడా లాస్ట్ టైం గోల్డ్ మెడల్ వచ్చింది. ఈ టైం మళ్ళీ ఆమె రికార్డ్ ఆమెని మళ్ళీ బ్రేక్ చేసింది. అంత కొట్టేసింది. లైక్ చేయండి.